హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయేదండి వెయిట్ లాస్ ప్రోటీన్ చాట్ అండి. చాట్ అంటే మనకి ఈవినింగ్ టైం ఈ బండ్ల మీద దొరికే ఆ చాట్ అనుకుంటున్నారేమో. ఆ చాట్ అయితే కాదండి, ప్రోటీన్ రిచ్ అండి. దీనిలో చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు లంచ్లో కానీ డిన్నర్లో కానీ దీన్ని తీసుకుంటే అన్ని విధాలుగా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే దానిలో ఉండే ఆల్ ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే కొత్త వీడియోస్ అన్నీ మీ ఫోన్కి వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. సో నేను ముందుగా అయితే దీంట్లో బొబ్బర్లు అలాగే ఇవి కాబూలీ శనగలు అంటారు కదండి, పెద్ద శనగలు. వీటిని ఒక 4 hours పాటు నేనైతే పెట్టుకున్నాను. నేను అవి తీసుకున్న క్వాంటిటీ కూడా మన గుప్పెడు తీసుకున్నానండి. 2 కలిపి ఒక గుప్పెడు అనమాట. సో ఇవి కనుక మనం చాట్లో యూజ్ చేసుకొని తింటే ఒక గుప్పెడు అయితే సరిపోతాయండి. అంతకన్నా ఎక్కువ యాడ్ చేసుకోకండి. ఒక్కళ్ళకి చేసుకోవాలనుకుంటే ఒక గుప్పెడు వేసుకోండి, సరిపోతుంది. సో దీన్ని అయితే ఒక 2 whistles వచ్చే వరకు మనం కుక్కర్లో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు చాట్ ప్రిపరేషన్ అయితే చూసేద్దాము. ఒక బౌల్ తీసుకొని దీనిలో కీరా దోసకాయ, కొత్తిమీర, ఉల్లిపాయ తరుగు, అలాగే కొంచెం ఒక చిల్లీ అండి, రెడ్ చిల్లీ, అలాగే కొంచెం నేను తురుముకున్నటువంటి క్యారెట్ని తీసుకున్న, 1 tablespoon పల్లీలు అండి, వేపుకున్న పల్లీలు, అలాగే మనం ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నటువంటి ఈ శనగలు, బొబ్బర్లు అండి. ఇవన్నీ కూడా ముందు ఒకసారి మనం కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఈ చాట్ అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని తినేసేయండి. దీన్ని కలుపుకొని ఒక 1/2 hour తర్వాత అట్లా తినకండి, ఫ్రెష్గా అప్పటికప్పుడు తినేయండి. ఎందుకంటే మనం కీరా దోసకాయ యాడ్ చేసాం కాబట్టి వాటర్ అనేది వచ్చేస్తుంది అనమాట. అందుకని ఫ్రెష్గా ఎప్పటికప్పుడు చేసుకుని తినేసేయండి. సో దీనిలో కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, అలాగే ఒక పించ్ సాల్ట్ యాడ్ చేశాను. దీనిలో మనకి ఈ పప్పుల వల్ల గ్యాస్ అనేది ఫామ్ అవ్వకుండా వాము ఉంటుంది కదండి, వాము పొడి కూడా యాడ్ చేశాను. ఇంకా ఫైనల్గా కొంచెం నిమ్మరసం అనేది యాడ్ చేశాను. సో డైట్లో ఉన్నవారు ఎవరైనా కూడా ఫ్రెండ్స్ ఇది లంచ్లో తిన్నారంటే మీకు ఈవినింగ్ వరకు కూడా ఆ టమ్మీ అనేది చాలా ఫుల్గా ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇంకా మీకు కొంచెం టేస్ట్గా కావాలనుకుంటే మనకి జొన్న అటుకులు అని బయట సూపర్ మార్కెట్స్లో అమ్ముతారండి, జొన్న అటుకులు. సో దీంట్లో మనం రైస్ ఏది యాడ్ చేయట్లేదు, జొన్న అటుకులు పైన మనం తినే ముందు యాడ్ చేసుకున్నాం అనుకుంటే మనకి తినేటప్పుడు చాలా క్రిస్పీగా ఉంటుందన్నమాట. చాట్ అనేది టేస్ట్ ఇంకా బాగుంటుంది. దీనిలో ఇంకా మీకు కావాలనుకుంటే టొమాటో యాడ్ చేసుకోవచ్చు. మీరు కావాల్సి ఏదైతే మీరు ఇష్టంగా తినాలనుకుంటున్నారో వెజిటేబుల్స్ వాటన్నింటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనివల్ల మనము భోజనం చేయలేదు అన్న ఫీలింగ్ రాకుండా మనకి అందాల్సినటువంటి అన్ని పోషకాలు అనేవి మన బాడీకి అందుతాయి అన్నమాట. సో అందుకనే ఇది హై ప్రోటీన్ చాట్ అండి. సో తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.